నాటి నీతజ్ఞతని ఎందుకు పాటించలేకపోయారు? అసలు చంద్రబాబు నాయుడు అడగాల్సిన అవసరం ఉంది. మీరే నేరుగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అంటే అప్పుడు అందరూ రాజకీయ నిబంధనలు అంటే నా ఒక్కటితోనే కాదు కదా ముడిపడింది, అంత అప్పటికి కొంతమంది చేరినారు, వాళ్ళందరి పరిస్థితి కూడా వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు మేము చెప్తాము, అప్పుడు రాజీనామా చేద్దులేండి అన్నారు. నేను చెప్పాను అప్పుడు కూడా, నా కర్నూలు ఎప్పుడైనా పెద్ద ఇష్యూ కాదు, కర్నూలు ప్రజలతో నాకు సత్సంబంధం అంటే గెలుస్తాను నమ్మకం ఉందని కూడా చెప్పాను. అంటే మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తే ఎస్వి మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ముందుకు వచ్చింది, అందరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకునేవారు, రాజకీయాల్లో కూడా మంచి పేరు వచ్చేది కదా మీకు. అంటే నేను ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్సీ 5 సంవత్సరాల పీరియడ్ ఉన్నప్పటికీ, నేను 6 సంవత్సరాల పీరియడ్ ఉంటే సంవత్సరానికి రాజీనామా చేసి వచ్చాను. ఇక్కడ కూడా రాజీనామా చేసి సీఎం గారికి చెప్పాను నేను. కానీ ఒక పార్టీలోకి పోయినప్పుడు ఆ పార్టీ విధానాలు దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలను బట్టి పోవాల్సి వస్తుంది తప్ప మన నిర్ణయం పోయి పార్టీకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదు కదా. అంటే కర్నూలులో గెలవగలమన్నంత ధీమా మీకుందా ఇప్పుడు? ఉంది. నాకు ప్రజలతో ఉన్నటువంటి ఆ సంబంధాలు కానీ, ప్రజలు నా మీద చూపిస్తున్నటువంటి అభిమానం కానీ ఉంది. నేను పార్టీ మారిన తర్వాత కూడా ఎక్కడ నాకు ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. మైనార్టీలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది అంటున్నారు కదా. ఈరోజు కూడా నాకు మైనార్టీ అంటే పార్టీ మీద బీజేపీతో అటాచ్మెంట్ ఉందనేటువంటి ఉద్దేశంతో కొంత పార్టీ మీద తెలుగుదేశం పార్టీకి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా నాతో అందరూ బాగుంటారు. నేను పార్టీలో చేరిన తర్వాత కర్నూలులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ముస్లిం పెద్దలు ముఖ్యమంత్రిని కలవాలని నేను చెప్తే 50 మంది ముఖ్యమైనటువంటి పెద్దలందరూ వచ్చారు. ఏ రోజు రాజకీయంగా బయటికి రానటువంటి వ్యక్తులు కూడా ఆ రోజు 50 మంది ముస్లిం పెద్దలు ముఖ్యమంత్రి గారిని విజయవాడ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో కల్పించడం కూడా జరిగింది. అంటే మొదటి నుంచి కూడా వాళ్ళతో సత్సంబంధాలు ఉండడమే కాకుండా హిందువులను ముస్లిమ్స్ను అందరినీ కూడా క్రిస్టియన్స్ని కానీ బ్యాలెన్స్ చేసుకొని పోతూ ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి కర్నూలులో 2 సార్లు బక్రీదు వినాయక నిమజ్జనం 2 కలిసి వచ్చాయి. హైదరాబాద్ తర్వాత 2 రాష్ట్రాలలో వినాయక నిమజ్జనం గ్రాండ్గా జరిగేది కర్నూలులోనే. బక్రీద్ హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉండేది కర్నూలులోనే, 1,00,000 జనాభా పైన ఉన్నారు. కానీ ఇంత ఉన్నప్పటికీ కూడా 2 పండుగలు ఒకటే రోజు వచ్చినా చిన్న ఇన్సిడెంట్ జరగలే. అంటే ముందు అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాం. అంటే నమాజ్ టయాన్ని కొద్దిగా ప్రీపోన్ చేయించి 1 గంట, నిమజ్జనం పోయే టయాన్ని 1 గంట లేట్ చేయించి ఎక్కడ ఇద్దరు ఎదురు పడకుండా ఆర్గనైజ్ చేసుకొని పెద్దలతో, హిందూ పెద్దలతో ముస్లిం పెద్దలతో మాట్లాడి ఆర్గనైజ్ చేసుకొని సెటప్ చేసి 2 సంవత్సరాలు వచ్చినా చిన్న ఇన్సిడెంట్ లేకుండా కర్నూలులో మేనేజ్ చేయగలిగారు. కరెక్ట్గా మీరు చెప్పేది అంతే బాగుంది. బట్ అయితే మీరు ఎప్పుడైతే వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారో వ్యతిరేకత అయితే ఉంది. అయితే మీరు వెంటనే రాలేదు. ఫస్ట్ మీ బావగారైన భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారారు, ఆయన వచ్చిన తర్వాత మీరు పార్టీ మారారు. అంటే వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే ఆడ ఒకటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి కూడా దీంట్లో మనం కొంతవరకు పరిగణలోకి తీసుకోం. అంటే ఏదైనా చెప్తే ఆయన తీసుకునేవాడు, సలహాలు తీసుకునేటువంటి అలవాట్లేదు, ఎవరిని సలహాలు అడగరు. జనరల్గా లీడర్ అనేవాడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకుంటారు. అంటే సన్నిహితులతో, అందరితో కాకపోవచ్చు, ఓ 10 మంది 5 మంది సెలెక్టెడ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎట్లయిందంటే డిసిషన్ తీసుకొని మీరు డిస్కస్ చేసుకోండి అని చెప్తారు. ఆఫ్టర్ డిసిషన్ డిస్కషన్ ఏముంటుంది, ఏం డిస్కస్ చేసినా మళ్ళీ ఆయనకి వ్యతిరేకంగా ఎందుకులే, ఎస్ బాస్ అంటే సరిపోయి కదా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.